పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. వచ్చే నెలలోనే రైతులకు గుడ్ న్యూస్ అయితే రానున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయలను అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని వచ్చే బడ్జెట్లోని అనగా ఫిబ్రవరి మొదటి వారంలోని 10,000కు పెంచనున్నట్లు మనకైతే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేసి, అదేవిధంగా ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్లోని రైతులకు గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ కింద వార్షికంగా వచ్చే మొత్తం పెరుగుతుందనేసి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వార్షిక మొత్తం 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెరుగుతుందనేసి మనకైతే చెప్తున్నారు. దీంతో ఈ పథకంలోని నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనాన్ని పొందనున్నారు. సో ఫ్రెండ్స్, బడ్జెట్ మొత్తాన్ని రోజు ఆర్థికంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని అయితే ప్రకటించినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, పీఎం కిసాన్ అనేది రైతులకు 6,000 రూపాయలు అనేది అందజేస్తున్న సంగతి అయితే రైతులకు తెలిసిందే. 6,000 రూపాయలను కాస్త 10,000 రూపాయలకు పెంచేసి అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కరికి మనకి 2,000 రూపాయలు చొప్పున 3 వాయిదాల్లోని 6,000 రూపాయలను అయితే అందిస్తుంది సంవత్సరానికి పీఎం కిసాన్ పథకం కింద. సో ఫ్రెండ్స్, ప్రతి వాయిదా చెల్లింపుల మధ్య 4 నెలల గ్యాప్ అయితే మనకైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, తదుపరి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి పీఎం కిసాన్ 19వ విడత. అదేవిధంగా ఈ క్రమంలోని బడ్జెట్లోని మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత వాయిదా వస్తుందా అని రైతులు అయితే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, వీరికి ఎంతో ఉపయోగం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యూన్గా ఈ పథకం యొక్క అమౌంట్ అనేది 4 నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి అనేది జమ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనేది ఈకేవైసీ అనేది చేసుకోవాలా. చాలామంది రైతులు అనేది ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవట్లేదు. చాలామంది రైతులు డబ్బులు పడిన తర్వాత అడుగుతున్నారు, డబ్బులు అనేది పడట్లేదనేసి. చాలా సింపుల్గా అండి వీడియోస్ అయితే నేను రైతులకు పంపించడం జరుగుతుంది. ఈకేవైసీ వీడియోస్ మన ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా వితిన్ సెకండ్స్లోని మనమైతే ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది పూర్తి చేసుకోవచ్చును. దాని కొరకై మన ఛానల్లోనైతే చాలా చక్కటి వీడియోస్ ఉన్నాయి చూడండి. ప్రతి రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పెరిగే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 10,000 రూపాయలు అనేసి మనకి అంటున్నారు. చూడాలి, మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బడ్జెట్ను అనేది ప్రవేశపెడుతున్నారు. కాబట్టి 10,000 రూపాయలు అనేది వేస్తారా, లేకపోతే పాత అమౌంట్ అనేది అదే 6,000 రూపాయలు అనేది వేస్తారో ఒకసారి మనమైతే చూడాలి. పూర్తి సమాచారం అయితే చూసే ముందు కంపల్సరిగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అనేది కంపల్సరిగా పూర్తి చేసుకున్న వారికే ఈ పథకంలోని ప్రయోజనం అయితే లభిస్తుందనేసి చాలా చక్కగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుండో చెప్పడం జరుగుతుంది. ఈకేవైసీ అనేది పూర్తి చేయని రైతులు ఈ పథకం ప్రయోజనాలు అనేది కోల్పోతారు, పొందలేరండి. ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోరో అలాంటి రైతులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కోల్పోతారు. చాలామంది రైతులు ఈ కేవైసీ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి కూడా ఈ యొక్క పేమెంట్ అనేది కోల్పోతున్నారు. కేవలం ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడమే. సో ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ తోటి చాలా సింపుల్గా చెప్తున్నా ప్రతి ఒక్క రైతుకు, ప్రతి వీడియోలో నేనైతే మీకు చెప్తున్నా, ప్రతి రైతుకు అందిస్తున్నానండి ఇన్ఫర్మేషన్ అనేది. ఈ కేవైసీ అనేది చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ తోటి వితిన్ మినిట్స్లోను మనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, అయితే గతంలోని రైతులు ఏడాదికి 6,000 రూపాయలను 3 వాయిదాలను పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పెంచనున్నట్లు మనకైతే తెలుస్తుంది. 10,000 రూపాయలకైతే మొత్తాన్ని పెంచడానికైతే మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ 10,000 రూపాయలను ఏ విధంగా. సో ఫ్రెండ్స్, ఎన్ని వాయిదాలుగా మనకైతే అందుతాయి అనేసి రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు పెంచనున్న 10,000 మొత్తాన్ని 3 వాయిదాల్లోని ఎలా చెల్లిస్తారని పలువురు రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద అందించే మొత్తం 10,000 రూపాయలు
అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు, అదేవిధంగా కూలీలకు, కరెంటు బిల్లులకు, సో ఫ్రెండ్స్ సహాయ ఇతర ఖర్చులకైనది ఈ నిధులను ఉపయోగించుకోవచ్చునండి. చాలా చక్కటి స్కీమ్ అండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు జెన్యూన్గా టయానికి ఈ యొక్క పేమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న రైతులకు ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి అయితే మనం చెప్పుకోవచ్చును. ఈ నిధులు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు కీలక పాత్ర అనేది పోషిస్తాయనేసి మనకైతే చెప్పుకోవచ్చును. సో ఫ్రెండ్స్ ఇదండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి మనం ముందు చూసుకుంటే మనకి ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటే మన పేరు అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో వెళ్ళడం జరుగుతుంది. నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలోని 5, 6 ఈ డేట్స్లోనైతే మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది 19వ విడత డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ 3 వారాల్లోని ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా మీరైతే చెక్ చేసుకోండి. ఈ కేవైసీ అవ్వచ్చు, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అదేవిధంగా కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ సమయంలోనే మనమైతే అప్లై చేసుకోవచ్చును. దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి 24 గంటలు కూడాను నెట్లోనే ఓపెన్లోనే ఉంటుంది. మీరు అది ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయగలరు. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. వచ్చే నెలలోనే రైతులకు గుడ్ న్యూస్ అయితే రానున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయలను అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని వచ్చే బడ్జెట్లోని అనగా ఫిబ్రవరి మొదటి వారంలోని 10,000కు పెంచనున్నట్లు మనకైతే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్ ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేసి అదేవిధంగా ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్లోని రైతులకు గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ కింద వార్షికంగా వచ్చే మొత్తం పెరుగుతుందనేసి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వార్షిక మొత్తం 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెరుగుతుందనేసి మనకైతే చెప్తున్నారు. దీంతో ఈ పథకంలోని నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనాన్ని పొందనున్నారు. సో ఫ్రెండ్స్ బడ్జెట్ మొత్తాన్ని రోజు ఆర్థికంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని అయితే ప్రకటించినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ అనేది రైతులకు 6,000 రూపాయలు అనేది అందజేస్తున్న సంగతి అయితే రైతులకు తెలిసిందే. 6,000 రూపాయలను కాస్త 10,000 రూపాయలకు పెంచేసి అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కరికి మనకి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లోని 6,000 రూపాయలను అయితే అందిస్తుంది సంవత్సరానికి పీఎం కిసాన్ పథకం కింద. సో ఫ్రెండ్స్ ప్రతి వాయిదా చెల్లింపుల మధ్య 4 నెలల గ్యాప్ అయితే మనకైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్ తదుపరి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలోని విడుదల చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి పీఎం కిసాన్ 19వ విడత. అదేవిధంగా ఈ క్రమంలోని బడ్జెట్లోని మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత వాయిదా వస్తుందా అని రైతులు అయితే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ వీరికి ఎంతో ఉపయోగం. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యూన్గా ఈ పథకం యొక్క అమౌంట్ అనేది 4 నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి అనేది జమ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనేది ఈకేవైసీ అనేది చేసుకోవాలా. చాలామంది రైతులు అనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవట్లేదు. చాలామంది రైతులు డబ్బులు పడిన తర్వాత అడుగుతున్నారు, డబ్బులు అనేది పడట్లేదనేసి. చాలా సింపుల్గా అండి వీడియోస్ అయితే నేను రైతులకు పంపించడం జరుగుతుంది. ఈకేవైసీ వీడియోస్ మన ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా వితిన్ సెకండ్స్లోని మనమైతే ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది పూర్తి చేసుకోవచ్చును. దాని కొరకై మన ఛానల్లోనే అయితే చాలా చక్కటి వీడియోస్ ఉన్నాయి చూడండి. ప్రతి రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పెరిగే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 10,000 రూపాయలు అనేసి మనకి అంటున్నారు. చూడాలి మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బడ్జెట్ను అనేది ప్రవేశపెడుతున్నారు. కాబట్టి 10,000 రూపాయలు అనేది వేస్తారా లేకపోతే పాత వాయిదాన
పాత అమౌంట్ అనేది అదే 6,000 రూపాయలు అనేది వేస్తారో ఒకసారి మనమైతే చూడాలి. పూర్తి సమాచారం అయితే చూసే ముందు కంపల్సరిగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అనేది కంపల్సరిగా పూర్తి చేసుకున్న వారికే ఈ పథకంలోని ప్రయోజనం అయితే లభిస్తుందనేసి చాలా చక్కగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుండో చెప్పడం జరుగుతుంది. ఈకేవైసీ అనేది పూర్తి చేయని రైతులు ఈ పథకం ప్రయోజనాలు అనేది కోల్పోతారు, పొందలేరండి. ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోరో అలాంటి రైతులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కోల్పోతారు. చాలామంది రైతులు ఈ కేవైసీ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి కూడా ఈ యొక్క పేమెంట్ అనేది కోల్పోతున్నారు. కేవలం ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడమే. సో ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ తోటి చాలా సింపుల్గా చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుకు ప్రతి వీడియోలో నేనైతే మీకు చెప్తున్నా, ప్రతి రైతుకు అందిస్తున్నానండి ఇన్ఫర్మేషన్ అనేది. ఈ కేవైసీ అనేది చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ తోటి వితిన్ మినిట్స్లోను మనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, అయితే గతంలోని రైతులు ఏడాదికి 6,000 రూపాయలను 3 వాయిదాలను పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పెంచనున్నట్లు మనకైతే తెలుస్తుంది. 10,000 రూపాయలకైతే మొత్తాన్ని పెంచడానికైతే మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ 10,000 రూపాయలను ఏ విధంగా, సో ఫ్రెండ్స్, ఎన్ని వాయిదాలుగా మనకైతే అందుతాయి అనేసి రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు పెంచనున్న 10,000 మొత్తాన్ని 3 వాయిదాల్లోని ఎలా చెల్లిస్తారని పలువురు రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద అందించే మొత్తం 10,000 రూపాయలు అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు, అదేవిధంగా కూలీలకు, కరెంటు బిల్లులకు, సో ఫ్రెండ్స్, సహాయ ఇతర ఖర్చులకైనది ఈ నిధులను ఉపయోగించుకోవచ్చునండి. చాలా చక్కటి స్కీమ్ అండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు జెన్యూన్గా టయానికి ఈ యొక్క పేమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న రైతులకు ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి అయితే మనం చెప్పుకోవచ్చును. ఈ నిధులు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు కీలక పాత్ర అనేది పోషిస్తాయనేసి మనకైతే చెప్పుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఇదండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి మనం ముందు చూసుకుంటే మనకి ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటే మన పేరు అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో వెళ్ళడం జరుగుతుంది. నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలోని 5, 6 ఈ డేట్స్లోనైతే మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది 19వ విడత డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ 3 వారాల్లోని ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా మీరైతే చెక్ చేసుకోండి. ఈ కేవైసీ అవ్వచ్చు, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అదేవిధంగా కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ సమయంలోనే మనమైతే అప్లై చేసుకోవచ్చును. దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి 24 గంటలు కూడాను నెట్లోనే ఓపెన్లోనే ఉంటుంది. మీరు అది ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఏ చిన్న డౌట్ వచ్చినా కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయగలరు.